ఆ ఊళ్ళో శారద వాళ్ళుంటున్నది ఒక చిన్న మేడ ఇల్లు, ఒక వంటగది, 2 పడక గదులు, సర్దుకుపోవటానికి అనుకువగా ఉన్న హాల్, చుట్టూ కొద్దిగా ఖాళీ స్థలం. ఇక శారద, తన భర్త ప్రసాద్, కొడుకు రమేష్, ముగ్గురు వ్యవసాయ కూలీలు. ఎవరు ఏ పనికి పిలిచినా వెళ్లటం, వాళ్ళిచ్చిన కూలీ డబ్బులతో బ్రతకటం నేర్చుకుంటున్న వాళ్ళు. ఒక రోజున అనామిక శారద వాళ్ల ఇంటికొచ్చి వాకిట్లో నిలబడింది. అప్పటికే అనామిక శారద ఇంటి కోడలు కాలేదు. అనామిక రమేష్లకి పెళ్లి చూపులు జరిగి వారమయ్యింది. ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని అనామిక అడగగానే ఇంట్లో నుంచి ప్రసాద్ వచ్చాడు. వాకిట్లో నిలబడిన అనామికను చూశాడు. తత్తరపడుతూ, శారదా శారదా, ఓసారి బయటికి రా, ఆ అమ్మాయి వచ్చింది, ఓసారి నువ్వు బయటికి రా అని గట్టిగా చెప్పాడు. ఏ అమ్మాయి అంటూ శారద ఇంట్లో నుంచి బయటకొచ్చింది. వాకిట్లో నవ్వుతూ నిలబడ్డ అనామిక కనబడింది. అరే కాబోయే కోళ్ళ, రామరా వచ్చి అరుగు మీద కూర్చో. రామ్మా, వచ్చి కూర్చో. అనామిక శారద అరుగు మీద కూర్చుంది. ఒకదాన్ని వచ్చావా కాబోయే కోళ్ళ? అవునండి. ఇప్పుడు చెప్పమ్మా, ఏంటి సంగతే, ఇంత దూరం ఎందుకు వచ్చావు? అప్పుడు అనామిక తన రాకకి కారణమేంటో వివరంగా చెప్పింది. ఆ బాధని శారద దంపతులు అర్థం చేసుకున్నారు. ఇట చూడమ్మా, ఒప్పుకున్న కట్నం డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వే మా ఇంటికి కోడలవే. నువ్వు ధైర్యంగా ఉండు. డబ్బులు మాకు ముఖ్యం కాదు, నువ్వు ముఖ్యం. అది కాదండి. నువ్వేం చెప్పవాకమ్మా తల్లి, అంతా పెద్దవాళ్ళం మేము మాట్లాడుకుంటాంగా. నువ్వు కోడలుగా మా ఇంట్లో అడుగు పెట్టడమే మాకు ముఖ్యం. అనుకున్న సమయానికి పెళ్లి జరుగుద్ది. నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్ళు. సరే మావయ్య, నేను ఇంటికి వెళ్లిన తర్వాత ఫోన్ చేస్తాను. నేను ఇక్కడికి వచ్చిన విషయం, మీతో మాట్లాడిన విషయం ఏది మీ అమ్మ అలా చెప్పనులే కోళ్ళ. నువ్వెళ్ళు, నువ్వే మా ఇంటి కోడలవే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళే. అనామిక సంతోషంగా అక్కడి నుంచి బయలుదేరింది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. రమేష్, ప్రసాద్ ప్రతిరోజు ఉదయం వెలుతురు కనిపించక ముందే బయలుదేరి కూలి పనికి వెళ్తారు. ఎండైనా వానైనా పని ఆగదు. చేతులు పగిలిపోయేంత పనిచేసినా నెల చివరికి వచ్చే డబ్బులు మాత్రం ఇంటి ఖర్చులకి సరిపోయేవి కాదు. వారం రోజుల తర్వాత గుడి దగ్గర ఇటు రమేష్ తల్లిదండ్రులు, అటు అనామిక అమ్మానాన్నలు కలిసి ఉన్నంతలో పెళ్లి చేశారు. 10 మందికి భోజనం పెట్టారు. కోడలిగా అనామిక శారద వాళ్ల ఇంట్లో అడుగుపెట్టింది. 2-3 రోజుల్లోనే ఆ ఇంటి పరిస్థితిని అర్థం చేసుకుంది. ఒకరోజు రాత్రి తన భర్త రమేష్తో, ఏవండి, చెప్పనామిక, ఇంటి పని వంట పని ఉదయం పూట తొందరగానే అయిపోతుంది. పగలంతా నేను ఇంటి దగ్గరుండి ఏం చేస్తాను చెప్పండి? నేను కూడా కూలి పనికొస్తాను. మీ సంపాదన ఇంటి ఖర్చులకు వెళ్లినా నా సంపాదనని పొదుపు చేసిన వాళ్ళం అవుతాం కదండి. నువ్వు కొత్త కోడలు కదా అనామిక, అమ్మ వాళ్ళు ఒప్పుకుంటారో లేదో? అత్తయ్య వాళ్ళని నేను ఒప్పించుకుంటానండి. నేను కూలి పనికి వెళ్ళడం మీకు ఇష్టమే కదా? ఇష్టమేను. మంచిగా ఉన్నప్పుడే 4 డబ్బులు పొదుపు చేసుకోవటంలో తప్పులేదు కదా అని రమేష్ చెప్పగానే అనామికకి సంతోషం కలిగింది. ఇక మరుసటి రోజు, అత్తయ్య, మావయ్య, మీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. నువ్వు మాట్లాడాలనుకున్న విషయం గురించి నాకు కొడుకు చెప్పేశాడమ్మా. మరి ఏమంటారు అత్తయ్య? కూలి పనికి ఈ రోజు నుంచి వెళ్ళమంటారా, లేదంటే రేపటి నుంచి వెళ్ళమంటారా? ఏ రోజు నుంచైనా నువ్వు కూలి పనులకి వెళ్ళేది లేదమ్మా కోళ్ళ. కొత్త కోడలవి, ఇంటి దగ్గరుండు. నిన్ను కూలి పనులకి ఎప్పుడు పంపాలో నాకు తెలుసు కదా. ఆ సమయం వచ్చినప్పుడు నేనే నిన్ను ఖచ్చితంగా కూలి పనికి పంపిస్తాను, సరేనా? అలా కదత్తయ్య, ఒకసారి నా మాట వినండి. ఇప్పుడప్పుడే కూలి పనులు కొద్దులేమ్మా కోళ్ళ, మేం ముగ్గురం చేస్తున్నాంగా. ఇంటి దగ్గరే ఉంటూ వేళకి మాకింత వంట చేసి పెట్టమ్మా తల్లి. కూలి పని ఎందుకు చెప్పు? మావయ్య, మన ఇంటి ఆర్థిక పరిస్థితిని చూస్తే అని అనామిక ఎంత చెప్పినా, ఎంతగా బ్రతిమిలాడినా శారద దంపతులు ఒప్పుకోలేదు. వాళ్లు అన్నం డబ్బాలు తీసుకుని కూలి పనులకు వెళ్లిపోయారు. ఇంటి దగ్గరున్న అనామిక, ఇలా ఉండిపోకూడదు, ఏదైనా చేయాలి. కానీ ఏం చేయాలి? పుట్టింటి వాళ్ల పేదరికం వల్ల నా చదువు మధ్యలోనే ఆగిపోయింది. బయటికి వెళ్లి పని చేయాలంటే ఆయన ఒప్పుకున్నాడు, కానీ అత్తయ్య మామయ్య ఒప్పుకోవట్లేదు. ఇంటి దగ్గరే ఉంటూ ఏ పనులు చేయడానికి వస్తుందబ్బా అంటూ ఆలోచించటం మొదలుపెట్టింది. అప్పుడే పక్కింటి కమల మేడపై పెట్టిన కుండీల్లో పెరిగిన దోసకాయల్ని చూసింది. ఒక్కసారిగా అనామిక కళ్ళల్లో వెలుగు మెరిసింది. మన ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలాన్ని వాడుకుంటే అని తన మనసులో అనుకుంది. ఆ ఆలోచన అనామికకి ఆశగా మారింది. ఆ రోజు రాత్రి ఇంటికొచ్చిన అత్తమామలతో, భర్త రమేష్తో తన ఆలోచన చెప్పింది. ఓ కొత్త కోళ్ళ, నువ్వు చెప్పేది ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు. అత్తయ్య, మన ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో తీగ చెట్లు నాటుదాం, మేడ మీదకి పాకేలా చేద్దాం. ఏంటి,
తీగల చెట్ల? అవును మావయ్య, సొరకాయ, బీరకాయ, దోసకాయ, చిక్కుడుకాయ, దొండకాయ ఇలా కూరగాయల చెట్లుంటాయి కదా, వాటిని ఖాళీ స్థానంలో పెట్టి ఆ తీగల్ని మన డాబాపైకి పాగేలా తగిన ఏర్పాట్లు చేస్తే చాలు, మనకి తాజా తాజా కూరగాయలు వస్తాయి అని చెప్పిన అనామిక మాట విని ఆ ముగ్గురు ఆశ్చర్యపోయారు. ఎందుకంత ఆశ్చర్యపోతున్నారు అత్తయ్య? నువ్వు చెప్పేది సాధ్యమైందంటావమ్మా? అవునత్తయ్య. చూడమ్మా, నువ్వనుకున్నంత సులభంగా తల్లి ఇది, నీకు చాలా కష్టమైపోద్ది. మావయ్య, మనం కష్టపడకపోతే మన పరిస్థితి ఇంతే, మారదు. సరేనమ్మా కోళ్ళ, నీ ఇష్టం. ఏమండి, మీరేమంటారు? అమ్మ వాళ్ళిద్దరు ఒప్పుకున్నారు కదా అనామిక, ఇంక నేనేమంటాను, సరే అంటాను అని వాళ్ళు ఒప్పుకున్న తర్వాత వాళ్ళకి అనామిక ఉన్నంతలో తను చేసిన కమ్మని వంటలతో అన్నం పెట్టింది. అందరూ తిని ఎవరి గదుల్లో వాళ్ళు పడుకున్నారు. మరుసటి రోజు నుంచి ఆ ఇంట్లో కొత్త కోడలి ప్రయాణం మొదలైంది. చిన్న చిన్న విత్తనాలు కొనుక్కొచ్చి ఇంటి చుట్టూ నేల దున్ని విత్తనాలు వేసింది. ఆ తర్వాత ఎరువులు వేసి తీగలకు మద్దతుగా కర్రలు కట్టింది. మేడపైకి తీగలు పాకేలా తీగజాలాలు వేసింది. అనామికకి మొదట్లో పనులు చాలా కష్టంగా అనిపించాయి. ఉదయం లేచి పనులకు వెళ్లే వాళ్లకు భోజనం పెట్టి ఇంటి పనులు చేసి తర్వాత మొక్కలకి నీళ్లు పోయటం, కలుపు తీసేయడం చేసేది. అలసట అనిపించట్లేదా కోళ్ళ? లేదత్తయ్య, చాలా ఆనందంగా ఉంది. తొందరలోనే మనకి మంచి రోజులు వస్తాయనే ఆశ కూడా కలుగుతుంది. నేను కోరుకునేది కూడా అదేనమ్మా కోళ్ళ. నీ కష్టానికి తగ్గ ఫలితం దక్కాలి, నువ్వు ఆనందంగా ఉండాలి, అప్పుడేగమ్మా నువ్వు సంతోషంగా ఉంటావు అని చెప్పి శారద వెళ్లిపోయింది. కొన్ని వారాల తర్వాత చిన్న పచ్చని మొక్కలు తీగలుగా పెరిగి మేడపైకి పాకాయి. కొద్ది రోజులకే మొదటి పువ్వు వచ్చింది. ఆ పసుపు రంగు పువ్వుని చూసి అనామిక ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. తన వాళ్ళని తీసుకొచ్చి చూపించింది. మొదటి సొరకాయ పండిన రోజున ఆ ఇంట్లో చిన్న పండుగే జరిగింది. ఆనందంతో చప్పట్లు కొట్టారు. ఆ రోజు వండిన కూరలో ఒక ప్రత్యేక రుచి ఉంది. అది కేవలం కూర రుచి కాదు, కష్టం ఫలించిన ఆనందం. మెల్లగా బీరకాయలు, కాకరకాయలు, పొట్లకాయలు పండటం మొదలైంది. అవసరానికి మించి వచ్చిన కూరగాయల్ని అనామిక సమీపంలోని మార్కెట్కు తీసుకువెళ్లి అమ్ముతానని శారదకి చెప్పింది. ఈ కూరగాయల్ని ఎవరు కొంటారమ్మా ఇప్పుడు? ఈ కూరగాయలకి ఏమైంది అత్తయ్య? తాజాగా రసాయనాలు లేకుండా పండించాం. చూసారా ఎంత బాగున్నాయో కూరగాయలు? చూస్తుంటే ముద్దొచ్చేలా ఉన్నాయి. కొనుక్కొని కూర వండుకునేలా ఊరుస్తున్నాయి కూడా. సర్లే అమ్మ కోళ్ళ, నీ ప్రయత్నాలని నేను ఎందుకు వద్దంటాను చెప్పు. మరి ఇల్లు అమ్ముకురా. అలా అన్నారు, బాగుంది అని అనామిక ఆ కూరగాయల్ని అమ్మటానికి వెళ్ళింది. అలా రోజు రోజుకి అనామిక కూరగాయలకి డిమాండ్ పెరిగింది. అమ్మా, నీ దగ్గర దొరికే కూరలు చాలా రుచిగా ఉంటాయని మార్కెట్లో వాళ్ళు చెప్పేవారు. ఆ మాటలు అనామికకి కొత్త ధైర్యాన్ని ఇచ్చాయి. కొద్ది రోజుల్లోనే ఇంటి ఖర్చులకి కొంత ఉపశమనం వచ్చింది. ఇంట్లోకి కొత్త వస్తువులు, అందరికీ కొత్త బట్టలు వచ్చాయి. మేడపై పెరిగిన పచ్చని తీగలు కేవలం కూరగాయలే కాదు, వారి జీవితానికి వెలుగునిచ్చిన ఆశాకిరణాలు. కొద్ది కాలానికి అనామిక చిన్న స్థాయిలో మరికొన్ని కుండీలు పెట్టి టమాటాలు, మిరపకాయలు కూడా పెంచటం ప్రారంభించింది. పొరుగు వాళ్లు కూడా అనామిక దగ్గర నేర్చుకుని తమ ఇళ్లలో కూరగాయలు పెంచటం మొదలుపెట్టారు. ఇలా ఒక చిన్న ఆలోచన వారి జీవన శైలిని మార్చింది. ఆ చిన్నింటి మేడపై ఇప్పుడు పచ్చని తోట ఉంది. ఉదయం సూర్యకాంతి తీగల మీద పడితే అది ఓ అందమైన చిత్రంలా కనిపిస్తుంది. కోళ్ళ, ఒకప్పుడు డబ్బులు సరిపోక బాధపడిన మన కుటుంబం ఇప్పుడు సంతోషంగా ఆత్మగౌరవంతో జీవిస్తుంది. ఇదంతా నీ వల్లేనమ్మా. అంత మాట అనకండి అత్తయ్య, ఏది ఒక్కరి వల్ల సాధ్యం అవ్వదు. నా వెనక మీరంతా ఉన్నారు కదా, అందుకే ఇలా సాధ్యమైంది. మన కష్టానికి ఫలితం దొరికింది. ఈ కథ మా చిన్నింటి కథ మాత్రమే కాదు, తెలివి, పట్టుదల, కుటుంబ ఐక్యత కలిసినప్పుడు ఎంత పెద్ద మార్పు సాధ్యమవుద్దో చెప్పే కథ. చిన్న విత్తనం పెద్ద తీగగా పెరిగినట్టు చిన్న ఆలోచన పెద్ద జీవిత మార్పుకి దారి తీసింది. మా కోడలే మా అదృష్టం అని అనామికని మరింత ప్రేమగా చూసుకోవటం మొదలుపెట్టారు. అలా ఆ పచ్చని మేడ వారి కలలకు నీడనిచ్చే చెట్టుగా మారింది. ఇది వాళ్ళ కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.